సో హాయ్ అండి, ఇది వచ్చేసి 4 బ్లౌజెస్ ఒకరియే. సో ఇవి వచ్చేసి మనకి పుణే నుంచి. సో చాలా చాలా బాగుందండి, స్టిచ్చింగ్ అయితే చాలా బెస్ట్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి వర్క్ వచ్చింది. సో ఎలా చేయాలని చాలా మైండ్ ఆలోచించి టెంపుల్ నెక్ లాగా చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక టిప్స్ ఏంటంటే, ప్రతి బ్లౌజ్కి మీరు బక్రం పెట్టండి. అండ్ బక్రం పెడితే ఏమైందంటే స్టిఫ్గా ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి బక్రం పెట్టాను. మనకి ఎక్కడెక్కడ యూజ్ ఉంటుందో అక్కడెక్కడ పెట్టుకోవచ్చు. వీ నెక్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టాను. సో ఈ ఫ్లవర్ వచ్చేటట్లు చూసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి. సో వర్క్ వచ్చినాక ఎక్కడ వస్తుందో తెలియదండి. సో మీరు కొంచెం చూసుకుంటే బెటరు. ఓకే, ఇది వచ్చేసి మళ్ళీ మనకి ఇది ఒక బ్లౌజు. ఇది వచ్చేసి బ్యాక్ అండి, చాలా బాగా వచ్చింది. చూసారా బ్యాక్ అయితే. సో నేను సెల్ఫ్ ఇచ్చాను డోరీ పైపింగ్, అండ్ ఇక్కడ ఒకటి మనకి బటన్ ఇచ్చాను. ఇక్కడ అండ్ మధ్యలో ఇలా పెట్టేశాను బెల్ట్. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్టే, ఇవన్నీ ప్రిన్స్ కట్టే. ఇది అయితే నార్మల్, సో రౌండ్ నెక్. అండ్ ఇది వచ్చేసి చూసారా, నేను లోపల బ్యాక్ కేసాను, ఫ్రంట్ కేసాను బక్రం అనేది. సో స్టిఫ్గా ఉంటుందండి తిప్పేసుకుంటే. సేమ్, ఎందుకంటే సేమ్ ఉంది కాబట్టి క్లాత్ కొంచెం లావు ఉంది. సో నేను ఇలా చేశాను. అండ్ ఇది వచ్చేసి మనకి చూసారా, సో ఇదైతే చాలా బాగా వచ్చిందండి ఫ్రంట్. సో నేను పైపింగ్ ఇచ్చేసి వన్ సైడ్ నేను ఇక్కడ మిగిలిపోయిన బార్డర్ అనేది ఇక్కడ అటాచ్ చేశాను. సో మనకి వన్ సైడ్లో చాలా బాగుంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ చూసారా. సో బ్యాక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ ఇచ్చాను, అండ్ ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను. ఇక్కడ రౌండ్ షేప్లో తీసుకొని ఇక్కడ కూడా బ్యాక్లోని బక్రం ఇచ్చాను చూసారా. సో ఇది అండి, కిందికి వచ్చేసి పైపింగ్ ఇచ్చాను మళ్ళీ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి సో ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్డర్స్ అనేవి నాకు ఇవి పుణే నుంచి వచ్చాయి. సో ఓకే అండి.